హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర సృష్టించారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు సాధించినటువంటి ఘనతను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాధించారు. మంగళవారం రోజు సరికొత్త రికార్డును సృష్టించింది ఏపీ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా సంపద సృష్టిలో తిరుగులేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తి ప్రస్తుతం భారతదేశం మొత్తం కోడై కూస్తూ ఉంటే నోరు మెదపలేని పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టిస్తూ ఉంటే నోరు మెదపలేనటువంటి పవన్ కళ్యాణ్, మరి ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి బీజేపీ ఎంపీ పురంధేశ్వర్ గారు, కుహునా మేధావులు, రాష్ట్రంలోని అనేక మీడియా సంస్థలు ఇప్పటికే మిత్రులందరికీ అర్థమయ్యే ఉంటుంది. ముందుగా తప్పకుండా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే అంతా షరా మామూలే. మంగళవారం వచ్చింది, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, కోట్ల రూపాయల అప్పులు చేశారు. మరి షరా మామూలుగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేయవలసింది చేసేసింది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సంపద సృష్టిలో కాదు, చరిత్ర సృష్టించింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అప్పును 3 లక్షల కోట్ల రూపాయలను కేవలం 18 నెలల్లోనే సాధించి రాష్ట్రానికి సరికొత్త ఘనతను తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం గడవక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 3 లక్షల కోట్లకు చేరిపోయింది. వారం రోజుల క్రిందటే 4,000 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, వారి సర్కార్. మరలా మంగళవారం వచ్చింది, 6,500 కోట్ల రూపాయలు అప్పు చేశారు. తద్వారా అత్యధికంగా భారతదేశంలో అప్పులు చేసిన రాష్ట్రంగా, ముఖ్యంగా అత్యధికంగా 18 నెలల్లో అప్పు చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర సృష్టించారు. ఒక్కసారి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో, క్యాంపెయిన్ సమయంలో రాష్ట్రం మొత్తం కోడై కూశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీపిస్తున్నాడు, శ్రీలంక చేస్తున్నాడు, వెనిజులా చేస్తున్నాడు, ఆర్థికంగా రాష్ట్రాన్ని వెనుకబాటుకు తీసుకెళ్తూ ఉన్నాడు. మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలను ఎక్కడికో తీసుకెళ్తాం అని చెబుతూ, మరీ ముఖ్యంగా ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి పురంధేశ్వర్ గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆవిడ కంప్లైంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్లు అప్పు చేశాడు అని. 15 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయంటూ విపరీతంగా ప్రచారం చేసింది ఎల్లో మీడియా. నిజంగా ప్రజలు దీనిని నమ్మారో లేదో తెలియదు, కానీ 2024లో వారు మాత్రం పొరపాటే చేశారని ఇప్పుడు అర్థమవుతా ఉంది వారికి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డిని తప్పించి నాకు అధికారం ఇస్తే రాష్ట్రంలో నేను అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తాను, సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు అంటూ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలనెత్తిన లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేస్తున్నట్టు, మరి దీనికి వీరి దగ్గర సమాధానం ఉందా అంటే వితండవాదం చేయడమే ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ వాదన. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు షణ్ముఖ వ్యూహం అని. పోనీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు, పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజల యొక్క ఆకలి తీరుస్తున్నారా? ఆ బలహీన వర్గాల గడప గడపకు ఏ ఒక్క సంక్షేమ పథకమైనా కొత్తగా తీసుకొచ్చారా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజల కోసం మాజీ ముఖ్యమంత్రి
వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకు వారి పేర్లు పెట్టుకొని చేస్తూ ఉన్నారే కానీ, మరి ఇదిగో మేము ప్రజల కోసం ఈ ఒక్క సంక్షేమ పథకం తీసుకొచ్చాం, విద్యార్థుల కోసం ఇది తీసుకొచ్చాం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇది తీసుకొచ్చాం, నిరుద్యోగులకు ఇది తీసుకొచ్చాం, మహిళల కోసం ఇది తీసుకొచ్చాం, రైతుల కోసం ఇది తీసుకొచ్చాం అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రం మొత్తం ధర్నాలతో హోరెత్తిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఘనత రాష్ట్రంలో మద్యాన్ని ఏరులా పారించడం, అలాగే లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. మరి బడ్జెట్ అప్పులు 1,71,637 కోట్లు కాగా, బడ్జెట్ ఇతర అంటే బయట అప్పులు 1,37,000 కోట్ల 37,633 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మరి చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పును చేశారు. నవంబర్ వరకు ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే సాక్షి మీడియాను లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు చేసినటువంటి ఆరోపణ కాదు, కాగ్ నిర్ధారించినటువంటి అప్పులు. మరి ఈ అప్పుల చిట్టాను ఒకసారి మనం చూస్తే, ఈ అప్పుల చిట్టాను క్లుప్తంగా ఈరోజు ప్రముఖ దినపత్రిక ప్రచురించింది. వివరాలను మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఎవరి దగ్గర ఎన్ని కోట్లు మన బాబు గారి సర్కార్ అప్పు చేసిందో ఒకసారి చూద్దాం. డిసెంబర్ 2వ తేదీన తెచ్చిన అప్పు 3,000 కోట్ల రూపాయలు. డిసెంబర్ 30వ తేదీ తెచ్చిన అప్పు 4,000 కోట్ల రూపాయలు. జనవరి 6వ తేదీన తెచ్చిన అప్పు 6,500 కోట్ల రూపాయలు. బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పు 80,245 కోట్ల అప్పు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా తీసుకొచ్చిన అప్పు 19,900 కోట్ల రూపాయలు. జలజీవన్ మిషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పు 10,000 కోట్ల రూపాయలు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ డబ్బంతా ఎక్కడ పెట్టారు, ఎవరి జోబిల్లోకి వెళ్ళాయి, పేద బడుగు మధ్యతరగతి ప్రజలకు ఇచ్చారా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రభుత్వమే చూడాలి, విద్య వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వాలే ప్రజలకు అందించాలి అని ఒక దృఢ నిశ్చయంతో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను 5,000 కోట్ల రూపాయలు మేము భారం అవుతా ఉంది, వీటిని పీపీపీ పద్ధతిలో అప్పగిస్తామంటూ ముందుకు వెళుతున్న ఈ చంద్రబాబు నాయుడు గారు తన సర్కారు మరి వచ్చిన 18 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఈ అప్పులో కేవలం 5,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేరా అంటే మేము పెట్టలేమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ఎండిసి ద్వారా తీసుకొచ్చిన అప్పు 9,000 కోట్ల రూపాయలు. ఏపీ ఐఐసి ద్వారా తీసుకొచ్చిన అప్పు 8,500 కోట్లు. పౌర సరఫరాల ద్వారా తీసుకొచ్చిన సంస్థ ద్వారా తెచ్చిన అప్పు 7,000 కోట్ల రూపాయలు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పు 6,710 కోట్లు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన ఇది బాండ్ల ద్వారా తీసుకొచ్చిన అప్పు 5,750 కోట్లు. ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా తీసుకొచ్చిన అప్పు 5,473 కోట్ల రూపాయలు. నాబార్డ్ నుండి డిస్కిమ్స్ ద్వారా తీసుకొచ్చిన అప్పు 3,762 కోట్ల రూపాయలు. మరి ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పు 2,000 కోట్ల రూపాయలు. అలాగే బ్యాంకుల నుండి విద్యా సంస్థలు తీసుకొచ్చిన అప్పు 1,150 కోట్లు. ఏపీ విమానాశ్రయ అభివృద్ధి కోసం కార్పొరేషన్ చేసిన అప్పు 1,000 కోట్లు. అమరావతి పేరుతో ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పు ఇప్పటికీ 47,387 కోట్లు అప్పులు చేసింది. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ద్వారా 15,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది బాబు గారి సర్కారు. హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఎన్ఎఫ్బిడి ద్వారా 7,500 కోట్ల రూపాయలు అప్పు చేసింది. నాబార్డు ద్వారా అప్పు చేసింది 7,387 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కేఎఫ్డబ్ల్యూ ద్వారా చేసిన అప్పు 5,000 కోట్ల రూపాయలు. ఏపీపీపీ
ఎఫ్సిఎల్ ద్వారా చేసిన అప్పు 1500 కోట్ల రూపాయలు. మరి ఈ విధంగా మొత్తంగా కలిపి చూస్తే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షల కోట్లని అప్పు చేసి ఒక దుష్ప్రచారం ప్రజలను నింపి ఆ తరువాత గవర్నర్ ద్వారా కూడా 10 లక్షల కోట్లు అని పంపించారు. అసెంబ్లీలో తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో చేసిన అప్పు 3 లక్షల కోట్లు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 5 లక్షల కోట్ల అప్పు అందాసుగా ఉందంటూ చెప్పుకొచ్చారు. మరి ఈరోజు ఎవరు అప్పు చేస్తున్నట్టు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఎందుకు నోరు మూసుకున్నట్టు? గత ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గత ప్రభుత్వం మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద 14 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఏపీని మరొక శ్రీలంక చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు విష ప్రచారం, ముఖ్యంగా తప్పుడు ప్రచారం చేశారు. మరి ఈ ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో కూడా 10 లక్షల కోట్లు అంటూ మాట్లాడిచ్చారు అప్పు. మరి ఇంత అప్పు చేసినటువంటి బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకు కానీ, వైద్యానికి కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, మరి వృద్ధులకు కానీ, మరి ప్రభుత్వ అధికారులకు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానీ ఎవరికైనా ఏ ఒక్క రూపాయినైనా మరి ఇచ్చారా అంటే లేదన్నా చెప్పాలి. మరి 2 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రజలు ఇప్పటికే గమనించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధికి బేరీజు వేసుకునే స్థాయికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,37 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, బందర్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి బందర్ పోర్ట్ వరకు అనేక పోర్టులు, మెడికల్ కాలేజీలు, అనేక విధమైనటువంటి ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తూ వస్తూ ఉంది. చేసిన అభివృద్ధిని ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకులు చెప్పుకోకపోయినప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వారు చెప్పకపోతే తప్పని పరిస్థితుల్లోకి వచ్చారు. మరి ఈ విధమైనటువంటి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందిందా అనేది ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఎందుకంటే రాజకీయాల కోసం ఎన్నైనా అబద్ధాలు చెప్పేటువంటి ఇటువంటి నాయకులను నమ్మితే నిండా మునిగి మోసపోయేది మాత్రం ఖచ్చితంగా ప్రజలే. ఇప్పటికైనా ఆలోచించండి. పాలకులు ఎటువంటి వారు? ఎవరైతే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తారో వారినే నమ్మాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.